కోర్టు ఒకటే అడిగింది ఆ రోజున కూడా, పంచాయతీరాజ్ చట్టం 2018ని సవరించారు కదా, మళ్ళీ ఇప్పుడు అదే హర్డిల్ అయ్యే అవకాశం ఉంది. 2 హర్డిల్స్ ఉన్నాయి ఇక్కడ. ఒకటి, పంచాయతీరాజ్ చట్టం 2018 సవరణ గవర్నర్ సంతకం కాలేదు, ఏ రకంగా మీరు ఆమోదించినట్టుగా భావించి జీవో తెచ్చారు. నెంబర్ 2, ఇందిరా సహాని కేసులో సుప్రీంకోర్టు 50% రిజర్వేషన్స్ మించకూడదు అని చెప్పింది. ఈ 2 హర్డిల్సే ప్రధానంగా అడ్డంకుల కింద కనిపిస్తున్నాయి. అయితే ఆనాడు హైకోర్టు ఏం చెప్పిందంటే, అక్టోబర్ 8వ తేదీకి వాయిదా వేస్తూ పంచాయతీరాజ్ చట్టం 2018 సవరించారు. దాంట్లో 285A అనేటువంటి ఈ సెక్షన్ ఏదైతే ఉందో, ఈ సెక్షన్ని సవరిస్తూ మీరు నిర్ణయం తీసుకున్నారు. బాగానే ఉంది, అంతవరకు వెల్ అండ్ గుడ్. అసెంబ్లీ ఆమోదించింది, సభ మొత్తం ఆమోదించింది. దాన్ని గవర్నర్కి పంపించారు. గవర్నర్ పంపిన తర్వాత గవర్నర్ సంతకం పెట్టలేదు కదా, మరి గవర్నర్ సంతకం పెట్టకుండానే ఈ జీవో నెంబర్ 9 అనేది ఎట్లా తెచ్చారు అని హైకోర్టు జడ్జి పదే పదే అడిగిన క్వశ్చన్. సో దానికి అడ్వకేట్ జనరల్ ఇది వెల్ఫేర్ విషయంలో, సంక్షేమం విషయంలో ఈ నిర్ణయం తీసుకోవచ్చు, ఇది పాలసీ మ్యాటర్, రాష్ట్ర ప్రభుత్వానికి అన్ని రైట్స్ ఉన్నాయని ఆయన వాదించడం జరిగింది. సో ఈ క్రమంలో కోర్టు అక్టోబర్ 8కి వాయిదా వేసింది. ఎప్పుడు వాయిదా వేయాలి? 6కు వాయిదా వేయాలి, 8కి వాయిదా వేయాలని చర్చ జరిగినప్పుడు ఎవరైతే ఈ మాధవరెడ్డి తరపున అడ్వకేట్స్ ఏమన్నారంటే, ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చే అవకాశం ఉంది ఈ లోపుగా, మరి అది ఇబ్బంది అవుతుంది, ఎట్లా అంటే షెడ్యూల్ వచ్చింది, వాళ్ళు త్వరితగతిన ఎలక్షన్లకు వెళ్ళే అవకాశం ఉంటుందని చెప్పినప్పుడు చాలా క్లియర్గా కోర్టు ఏం చెప్పిందంటే, ఒకవేళ షెడ్యూల్ వచ్చినా, నోటిఫికేషన్ వచ్చినా ఎంక్వైరీ మాత్రం ఖచ్చితంగా కొనసాగుతుంది. అంటే యాక్చువల్గా హైకోర్టు విచారణ జరిగిన తర్వాత, ఈ హైకోర్టులో విచారణ జరిగిన తర్వాత షెడ్యూల్ రిలీజ్ అయింది. సో అప్పటికి రిలీజ్ కాలే. సో ఆనాడు ఈ మాధవరెడ్డి అడ్వకేట్స్ అదే చెప్పారు, రెడ్డి జాగృతి వాళ్ళు అడ్వకేట్స్, ఒకవేళ షెడ్యూల్ వస్తే, నోటిఫికేషన్ వస్తే ఇబ్బంది అవుతుంది అంటే, లేదు ఒకవేళ షెడ్యూల్ వచ్చినా, నోటిఫికేషన్ వచ్చినా ఏ ఇబ్బంది లేదు, ఈ పిటిషన్ లైవ్లోనే ఉంటుంది, మళ్ళీ మేము విచారిస్తామని చెప్పింది. అంటే ఒకవేళ షెడ్యూల్ వచ్చినా కూడా దీని మీద ఎంక్వైరీ చేస్తామని చెప్పారంటే ఏమైనా జరగడానికి అవకాశం ఉంది, ఏ నిర్ణయమైనా కోర్టు తీసుకోవడానికి అవకాశం ఉంది అని జడ్జి చెప్పినట్టుగా మనం భావించాలి.